ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 21, 22 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో అత్యంత కీలకమైన రోజులుగా ఈ 2 రోజులు ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఎన్నో పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు టెన్షన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవటానికి కూడా ఈ 2 రోజులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మార్చి 21, 22 తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. వీరు ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయరు. తమ లక్ష్యాలను చేరుకునే వరకు వీరు పోరాడుతూనే ఉంటారు. ఎంత కష్టం వచ్చినా సరే ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ మనస్సులోని భావాలను అయితే ఇతరులతో షేర్ చేసుకోరు. అంటే తమలో ఎంత బాధ ఉన్నా కానీ ఇతరులతో పంచుకోరు. తీవ్రమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరు ఏ విషయాన్నైనా చాలా తీవ్రంగా తీసుకుంటారు. ప్రేమించిన, ద్వేషించిన దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీరు సహజ సిద్ధమైన ఆకర్షణను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు అయస్కాంత శక్తి లాంటి ఆకర్షణను కలిగి ఉంటారు. వీరు అందంతో ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇతరుల మనసును, పరిస్థితులను లోతుగా విశ్లేషిస్తూ ఉంటారు. వీరికి అబద్ధాలు, నటన త్వరగా పసిగట్టే శక్తి ఉంటుంది. అంటే ఎవరు ఎలాంటి వారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు అనేటువంటి విషయాలు వీరు తొందరగా గ్రహిస్తూ ఉంటారు. వీరు ఏంటంటే నమ్మిన వారి కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. కానీ నమ్మక ద్రోహం చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఈ యొక్క రాశి వారికి మొండితనం కూడా అధికంగా ఉంటుంది. కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఇతరులను అయితే ప్రతీకారం తీర్చుకోవటానికి ఎక్కువగా
చేస్తూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు బంధాలకు బంధుత్వాలకు కూడా విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఏదైనా సాధించాలి అన్న తపన అయితే ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఏంటంటే చాలా కష్టజీవులు. తమ యొక్క కష్టం పైన బ్రతకాలనుకుంటారు, కానీ ఎవరి దగ్గర చేయి చాపరు. ఒకరి కింద పని చేయడం వీరికి అస్సలు నచ్చదు. ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు దాన గుణాన్ని కలిగి ఉంటారు. తమకున్న దాంట్లో దానం చేసే మంచి వ్యక్తిత్వాన్ని, గుణాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే వీరు అందరినీ గుడ్డిగా నమ్మి అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవ్వరు సహాయం చేయరు. నమ్మిన వ్యక్తుల వీరిని అధికంగా మోసం చేస్తారు. అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు. వారి యొక్క అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. అటువంటి వారి వల్లనే వీరి జీవితంలో ఇప్పటి వరకు అనేక కష్టాలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. కానీ వీరు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని అనుకోవడం వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఎవరు తమ వాళ్ళు, ఎవరు మన వెనుకాల ఉండి నటిస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించి మీకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తులకు మీరు దూరంగా ఉంటే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మార్చి 21, 22 తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక అపరిచిత వ్యక్తి కావచ్చు, మీకు ముందే పరిచయం ఉన్న స్త్రీ కావచ్చు, మీ జీవితంలోకి ఆమె ప్రవేశించబోతుంది. ఆమె వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆమె మీకు ఒక రహస్యం కూడా చెప్పబోతుంది. ముఖ్యంగా ఈ రోజున ఆ స్త్రీ అయితే ఒక మంచి సలహా, ఒక మంచి శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో ఆ స్త్రీ వల్ల మీకు ఒక ఊహించని శుభవార్త అందుతుంది. అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదా ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి గురించి కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం గురించి కావచ్చు. ఆ స్త్రీ ఇచ్చే సలహా, సూచన మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతుంది. అంతేకాకుండా ఆ స్త్రీ వల్ల ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు అది ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి. మీకు ఈ 2 రోజుల్లో అయితే అనూహ్యమైన పరిణామాలు చూస్తారు. మీకు అదృష్టం అయితే ఈ సమయంలో మీ వెంటే ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీరు గత కొంతకాలంగా ఎంతో టెన్షన్ పడుతున్నారు. మీకు ఈ సమయంలో మెంటల్ టెన్షన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలు కూడా చాలా క్లియర్గా ఉండబోతున్నాయి. ఈ రోజుల్లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవటానికి ఇది మంచి సమయం. కొంతమందికి ఈ సమయంలో ఊహించని ఒక పెద్ద గుడ్ న్యూస్ కూడా రాబోతుంది. ఆ గుడ్ న్యూస్ మీ కష్టాల నుండి విముక్తి లభించే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఈ సమయంలో అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అయితే కెరియర్లో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మీ యొక్క పనికి గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా ఈ సమయంలో మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో ఊహించని విధంగా లాభాలు దక్కుతాయి. కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. ఈ 2 రోజుల్లో అయితే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. కుటుంబ పరంగా మరియు బంధాల పరంగా చూసుకుంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, ఆత్మీయులతో సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కంటి సంబంధిత చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు
ఒక ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, కుటుంబానికి సంబంధించి కావచ్చు, ఒక స్త్రీ ఇచ్చే సలహా మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉండబోతుంది. ఆ సలహా సూచన మీరు ఖచ్చితంగా పాటించండి. ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఈ 2 రోజుల్లో మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు మీరు ఆ పరమేశ్వరుని ఎక్కువగా పూజించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి. లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.